ద బ్రిడ్జ్ పోజ్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా దండాసనంలోకి రండి. దండాసనం నుంచి మెల్లగా రిలాక్సేషన్ పోస్చర్కి రండి. ఇక్కడ నుంచి మీ లెగ్స్ని ఇన్హేల్ చేస్తూ బెండ్ చేసుకోండి. బెండ్ చేసి నియర్ ద బటక్స్ పెట్టుకోండి. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ఉండండి. తర్వాత మీ హ్యాండ్స్ని స్లోగా లెగ్స్ని బ్యాలెన్స్ చేస్తూ నియర్ టు ద బటక్స్ మీ యాంకిల్స్ని పట్టుకోండి. మీ హ్యాండ్స్తో ఒక ఫిస్ట్ లాగా పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, లోయర్ బాడీని నేను ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తున్నాను. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇన్హేల్ చేస్తూ లోయర్ బాడీ నుంచి, అంటే నా నడుము దగ్గర నుంచి మెల్లగా మెల్లగా చాలా స్లోగా ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ టిల్ నా చెస్ట్ వరకు కూడా నా బాడీని ఒక బ్రిడ్జ్ లాగా బ్యాలెన్స్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తే నా వెయిట్ అంతా కూడా నా షోల్డర్స్ మీద పడింది. ఇక్కడ నెక్ అనేది చాలా చాలా సెన్సిటివ్. మీరు మీ వెయిట్ని నెక్ మీద పెట్టడం లాంటిది చేయొద్దు. ఓన్లీ చూడండి, మీ షోల్డర్స్ మీదే మీ షోల్డర్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ పోస్చర్లో కొన్ని సెకండ్ల పాటు 1 2 3 4 5 హోల్డ్ చేస్తూ మెల్లగా రిలాక్స్ చేయండి. అయితే పోస్చర్లో ఉన్నప్పుడు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అది నార్మల్గానే చేయాలి, బ్రెత్ని హోల్డ్ చేయకూడదు. మరొక్కసారి మీకోసం ఈ పోస్చర్ని హోల్డ్ చేస్తున్నాను. చూడండి, లెగ్స్ని మీ బటక్స్ దగ్గర పెట్టుకుని హ్యాండ్స్తో మీ యాంకిల్స్ని పట్టుకొని మెల్లగా మెల్లగా చూడండి, లోయర్ బాడీ నుంచి నడుము దగ్గర నుంచి స్లోగా ఇన్హేల్ చేస్తూ నా హ్యాండ్ సపోర్ట్తో కంప్లీట్ చెస్ట్ వరకు నా బాడీని లిఫ్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కొన్ని సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 మెల్లగా ఎక్సేల్ చేస్తూ మళ్ళీ అప్పర్ బాడీ నుంచి మెల్లగా లోయర్ బాడీకి రిలాక్స్ అవుతున్నాను. అయితే మీరు ఇది అడ్వాన్స్ లెవెల్లో ఒక ఎక్సర్సైజ్లా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలాగా అంటే మీరు పోస్చర్లోకి రెడీ అయ్యి వచ్చి స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఓకే, ఇలాగా మీరు 10 రౌండ్లు 3 సెట్లు ప్రాక్టీస్ చేయండి. అయితే మీరు ఒక్క మెయిన్ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పోస్చర్ చేసినప్పుడు మీ నెక్ మీద ఎటువంటి స్ట్రెస్ పడకూడదు. ఒకవేళ మీ నెక్ మీద స్ట్రెస్ పడుతుంది అంటే మీరు ఈ పోస్చర్ని రాంగ్గా చేస్తున్నట్టే. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, షోల్డర్ మీద వెయిట్ అంతా పడుతుంది. సో మరొకసారి చేసి చూపిస్తున్నాను. ఇన్హేల్ చేస్తూ లోయర్ బాడీ నుంచి అప్పర్ బాడీ చూడండి, నా షోల్డర్ మీద వెయిట్ ఉంటుంది, నా షోల్డర్ మీద. ఓకేనా? మెల్లగా రిలాక్స్ చేయండి.